మధ్యతరగతి కుటుంబానికి సొంతింటి నిర్మాణం అనేది ఒక కళ. కానీ ఒక ఇంటిని నిర్మించడం అనేది ఎంతో వ్యయప్రయాసలతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇంటిని నిర్మించుకోవాలి అంటే సుమారు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. స్థలాన్ని కొని కట్టుకోవాలి అంటే ఇంకా ఎక్కువే అవుతుంది. అటువంటిది కేవలం 30 చదరపు గజాల స్థలంలో 5 లక్షల రూపాయలతో ఖర్చుతో కంటైనర్ ఇంటిని నిర్మించుకొని సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఆ కంటైనర్ ఇంటిపై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఇంటి నిర్మాణంలో కూలీల అందుబాటు, మంచి నిర్మాణ సామాగ్రిని ఎంచుకోవడం అనేవి సొంతింటిని నిర్మించుకోవాలి అనుకుంటున్న మధ్యతరగతి వ్యక్తికి తలనొప్పిగా మారిపోయింది. అలాంటిది కేవలం 30 చదరపు గజాల స్థలంలో 5 లక్షల రూపాయల వ్యయంతో కంటైనర్ ఇంటిని నిర్మించుకుని సొంతింటి కలను నిజం చేసుకున్నారు సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రైవేట్ టీచర్ గట్ట ప్రవీణ్ కుమార్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పారుపల్లి వీధిలో గట్టు ప్రవీణ్ కుమార్ ఈ కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నాడు. వృత్తిరీత్యా అతను ఒక ప్రైవేట్ టీచర్. తనకున్న 100 చదరపు గజాల స్థలంలోని 30 చదరపు గజాల విస్తీర్ణంలో మొబైల్ హోమ్ ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్తున్నారు. ఈ ఇంటి నిర్మాణానికి కేవలం 5 లక్షల వరకు ఖర్చు కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయిందన్నారు. బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, కిచెన్లతో తమ కుటుంబంలోని 4గురికి సరిపోయే విధంగా ఇల్లు ఉందన్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో ఈ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఎలాంటి వ్యయప్రయాసాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా తనకు ఈ ఇంటి నిర్మాణం గురించి తెలిసిందని, అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు ఉండడంతో ఇంటి నిర్మాణానికి ముందడుగు వేసినట్లు చెప్పారు. ఈ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కూడా అవసరం ఉండదని, తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారికి ఇది బాగుంటుందని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకొని ఈఎంఐలు, వడ్డీలతో సతమతమవడం కంటే ఈ ఇంటిని నిర్మించుకొని ఉండటం తనకి సంతృప్తినిచ్చిందని ఇంటి యజమాని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. నా స్థలం యొక్క విస్తీర్ణం మొత్తం చూసేసి 100 గజాలండి. నేను తక్కువ విస్తీర్ణంలో అంటే 30 గజాల లోపలనే మొబైల్ హోమ్ను తక్కువ వ్యయంతో అంటే దాదాపు 5 లక్షలతోనే నేను నిర్మాణం చేసుకున్నాను. ఈ నిర్మాణం చేయడం లోపల నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఎదుర్కోలేదు. చాలా తక్కువ ఖర్చుతో నాకు గృహాన్ని నిర్మించుకున్నాను. ఈ గృహం కూడా చాలా తక్కువ టైం లోపల నిర్మించి ఇచ్చారు వాళ్ళు. కేవలం 30 డేస్ లోపలనే ఈ గృహాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. డబల్ బెడ్రూమ్, తర్వాత డబల్ బాత్రూమ్ తోని, కిచెన్ తోని ఈ ఇల్లు నిర్మాణంను చేసుకోవడం జరిగింది. ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా తక్కువ టైం లోపల ఎక్కువ సౌకర్యాలతో ఈ ఇంటిని నేను నిర్మించుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాను. తన భర్త నిర్ణయం మేరకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్లు చెప్తున్నారు ప్రవీణ్ కుమార్ సతీమణి. యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని, స్థానిక మర్పుగడ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని, ఫ్యాన్లు, టాయిలెట్లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేశారని చెప్పారు. ఈ కంటైనర్ ఇంటికి 10 సంవత్సరాల వరకు హామీ ఇచ్చారని, 5 ఏళ్లకు ఒకసారి రంగులు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తాము ప్రస్తుతం ఇదే ఇంటిలో ఉంటున్నామని, అన్ని సౌకర్యాలు బాగున్నాయని, సంతృప్తిగా ఉన్నట్లు వారు తెలిపారు. తక్కువ బడ్జెట్ లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారికి ఈ కంటైనర్ ఇల్లు బాగుంటుందని సూచించారు. మా వారు ప్రైవేట్ టీచర్ అండి. తనకు ఉన్నటువంటి బడ్జెట్ లో ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి దాని ఆలోచన ప్రకారమే మేము సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో అట్లా కొన్ని రకాల హోమ్స్ మేము చూసామండి. అందులో ఈ కంటైనర్ హోమ్ మాకు చాలా బాగా నచ్చింది. ఈ కంటైనర్ హోమ్ కోసం మేము నిర్మాణం చేసే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూసి వచ్చాము. మళ్ళీ మనకు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో, మరపడగ గ్రామంలో, అక్కడ కూడా ఉన్నదండి ఇది. అక్కడ కూడా వెళ్ళి నిర్మాణము ఎట్లుంది అని చెప్పేసి ఫస్ట్ అన్నీ చూసుకున్నాక మేము ఈ నిర్మాణానికి ఓకే వేసుకున్నామండి. ఈ నిర్మాణం తీసుకొచ్చి మేము ఇందులోనే ఉంటున్నాం. మాకు ఇందులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. మనం కట్టుకుంటే ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో ఈ ఇంట్లో కూడా అటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఈ కంటైనర్ హోమ్ వాళ్ళు నిర్మించినప్పుడు వాళ్ళు ఫ్యాన్స్,
వెస్ట్రన్ టాయిలెట్స్ అన్నీ కూడా వాళ్ళే నిర్మాణంలో అమర్చి వాళ్ళే ఇచ్చారండి. మనకు అమౌంట్ వాళ్ళకి చెల్లిస్తే సరిపోతుందండి. మాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైనా నిర్మాణం చేసుకోదలుచుకుంటే ఇటువంటి నిర్మాణాన్ని మీరు తీసుకోవచ్చండి.